టుడేస్ టాపిక్ నెంబర్ 1 కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటి న్యూస్లో ఉంది అంటే టర్మరిక్ ఫార్మింగ్ ఏ న్యూ వే టు థ్రాట్ వైల్డ్ అనిమల్ థ్రెట్ ఇన్ కేరళాస్ మున్నార్ అనమాట. ఓకే, టర్మరిక్ ఫార్మింగ్ న్యూస్లో ఉంది కాబట్టి అసలు స్టాటిక్ రిలేటెడ్ ఏమున్నాయి, కరెంట్లో ఇంకా ఏమొస్తుంది, దాని రిలేటెడ్ ఎంసీక్యూ ఏంటి అని అన్నీ ఒక చోట డిస్కస్ చేద్దాం. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ కూడా ఎలా అడగొచ్చు అనేది. నేషనల్ టర్మరిక్ బోర్డ్ అండి, బూస్టింగ్ ఇండియాస్ గోల్డెన్ స్పైస్ సెక్టర్. వాట్ ఈస్ దిస్ బోర్డ్? అబౌట్ ద బోర్డ్ లాంచ్డ్ బై ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లాంచ్ చేసిందండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మన నిజామాబాద్, తెలంగాణలో ఉందండి. నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్. నేషనల్ టర్మరిక్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? నిజామాబాద్. అసలు న్యూస్లో ఎందుకు ఉంది ఇది టర్మరిక్ ఫార్మింగ్ అంటే ఇట్ ఈస్ ఏ న్యూ వే టు థ్రాట్ వైల్డ్ అనిమల్ థ్రెట్ అనమాట. వైల్డ్ అనిమల్ థ్రెట్ నుంచి కాపాడడానికి ఇది ఒక కొత్త వే అన్నట్లు. టర్మరిక్ ఫార్మింగ్ అనేది కొత్త వే అన్నట్లు ఒక న్యూస్లో. దాని రిలేటెడ్ మనం స్టాటిక్ కూడా చూడాలి, కరెంట్ చూడాలి, ఎంసీక్యూస్ ట్రై చేయాలి, పీవైక్యూ ఎంసీక్యూ చూడాలి. మొత్తం 360 డిగ్రీలో యాంగిల్లో కవర్ చేయాలండి కరెంట్ అఫైర్స్ అంటే. యూపీఎస్సీ ఎలా అడుగుతుందో తెలుసు కదా మీకు. బ్రెయిన్ స్టార్మింగ్ మొత్తం బ్రెయిన్కి వర్క్ ఇస్తుంది 360 యాంగిల్లో. అదంతా నేను చేస్తున్నాను, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని. ఓకే, ప్రజెంట్ చైర్పర్సన్ ఎవరు ఉన్నారు? యూపీఎస్సీకి అవసరం లేదండి, జస్ట్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కోసం ఇచ్చాను. పల్లె గంగారెడ్డి అనమాట. ఆబ్జెక్టివ్స్ ఏంటి దీనిది, ఈ బోర్డుది అంటే ప్రమోట్ టర్మరిక్ కల్టివేషన్, రీసెర్చ్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంప్రూవ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ దీని కీ ఫంక్షన్స్ ఏంటి? ప్రమోట్ టర్మరిక్స్ మెడిసినల్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూ. ఓకే. ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ అండ్ వాల్యూ యాడెడ్ ఎక్స్పోర్ట్స్. ఓకే. సపోర్ట్ లాజిస్టిక్స్, సప్లై చైన్స్ అండ్ మార్కెట్ యాక్సెస్ అనమాట. సపోర్ట్ లాజిస్టిక్స్, సప్లై చైన్ అండ్ మార్కెట్ యాక్సెస్. ఓకే. ఫెసిలిటేట్ R&D అండ్ ఫార్మర్ అవుట్రీచ్ అండ్ మోడర్న్ కల్టివేషన్ ప్రాక్టీసెస్. కొన్ని ఉంటాయండి దాంట్లో కీవర్డ్స్ అవి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. టర్మరిక్ క్రాప్ ప్రొఫైల్ ఎలా ఉంది ఇండియాలో టర్మరిక్ క్రాప్ ప్రొఫైల్ అనేది ఎలా ఉంది? ఓకే. సైంటిఫిక్ నేమ్ ఏంటి అసలు? దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి? టర్మరిక్ ది సైంటిఫిక్ నేమ్ ఏంటి? కుకుంబా. టర్మరిక్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కుర్కుమా లాంగా అనమాట. ఫ్యామిలీ ఏంటి? జింజర్ ఫ్యామిలీ ఇది. ఓకే. క్లైమేట్ గ్రోస్ బెస్ట్ అట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జోగ్రఫీలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 20 డిగ్రీ నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి, విత్ హై రెయిన్ఫాల్ ఉండాలి దీనికి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేచర్ వచ్చేసి పెరెన్నియల్ అంటే కంటిన్యూస్ రివర్, ఏదైతే ఫ్లోయింగ్ వాటర్ ఉంటుందో అలాంటిది కావాలి. పెరెన్నియల్ రివర్, కంటిన్యూస్ రివర్. ఓకే. నిక్ నేమ్ గోల్డెన్ స్పైస్ అని కూడా అంటారు దీన్ని, టర్మరిక్ని ఏమంటారు? గోల్డెన్ స్పైస్. ఓకే. ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ న్యూస్లో ఏముంది చూద్దాము. ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ అండి ఇది. ఇండియా వచ్చేసి టర్మరిక్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట అండ్ ఎక్స్పోర్టర్ ఆల్సో. 70% ఆఫ్ గ్లోబల్ అవుట్పుట్ మన ఇండియానే ఎక్స్పోర్ట్ చేస్తుంది, ప్రొడక్షన్ చేస్తుంది. ఓకే. కల్టివేటెడ్ ఇన్ 20+ స్టేట్స్. మేజర్ వన్స్ ఇంక్లూడ్ మహారాష్ట్ర నెంబర్ 1లో వస్తుంది, తమిళనాడు